హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో హై ప్రోటీన్ ఉండే శనగలతో ఉప్పు శనగలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ప్రతి శనగ కూడా పాప్ అయ్యేలాగా చిన్న చిన్న టిప్స్తో షేర్ చేస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు శనగలు వేసుకోవాలి. శనగలు అనేది క్వాంటిటీ ఏమీ లేదండి, ఎవరికి ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అన్ని శనగలను తీసుకోవాలి. దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని శనగలన్నిటికీ ఆయిల్ని పట్టించుకోవాలి. ప్రతి ఒక్క శనగకి ఆయిల్ పట్టేలాగా చూసుకోవాలి. టిప్ 1 ఏంటంటే శనగలను మంచి క్వాలిటీవి తీసుకోవాలి. టిప్ 2 ఏంటంటే ఆయిల్ని బాగా పట్టించుకోవాలి. తర్వాత స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకుని దానిలో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ని బాగా వేడెక్కించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకుని సాల్ట్ బాగా వేడెక్కేంత వరకు కలుపుతూ వేడెక్కించుకోవాలి. సాల్ట్ పట్టుకోలేనంత వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల శనగలు వేసుకుని వేయించుకోవాలి. టిప్ 3 ఏంటంటే శనగల్ని వేసిన తర్వాత కూడా స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. ఏమాత్రం ఫ్లేమ్ని తగ్గించినా సరిగ్గా పాప్ అవ్వవు. శనగల్ని కలుపుతూ వేయించుకుంటూ ఉంటే పాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కలుపుకుంటూ అన్నీ పాప్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. టిప్ 4 ఏంటంటే శనగలు పాప్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఫ్లేమ్ని హైలోనే ఉంచుకుంటే త్వరగా మాడిపోతాయి. కాబట్టి శనగలు పాప్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వేయించుకుని అన్నీ పాప్ అయిన తర్వాత తీసేసుకోవడమే. శనగలు పాప్ అయిపోయిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి. ఏమాత్రం లేట్ చేసినా మాడిపోతాయి. మీకు తీసుకోవడానికి లేట్ అవుతున్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం తీసేసుకుని మరలా స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. మరలా సాల్ట్ని 1 నిమిషం పాటు వేడి చేసుకుని 2 స్పూన్ల శనగలు వేసుకుని వేయించుకోవాలి. టిప్ 5 ఏంటంటే శనగల్ని 2 స్పూన్ల కంటే ఎక్కువ వేసుకున్నట్లయితే ఆ వేడి సరిపోక సరిగ్గా పాప్ అవ్వవు. కాబట్టి తక్కువగా వేసుకుంటూ వేయించుకోవాలి. మనం తీసుకునే గిన్నె కూడా కొంచెం లోతుగా ఉన్నది తీసుకున్నట్లయితే శనగలు పాప్ అయినప్పుడు ఆ సాల్ట్ చింది మన మీద పడకుండా చుట్టూ పడకుండా ఉంటుంది. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉప్పు శనగలు చేసుకున్నట్లయితే ప్రతి శనగ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలకైనా పెద్దలకైనా టైం పాస్గా స్నాక్స్ కింద చాలా బాగా నచ్చుతాయి. శనగల్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఉప్పు శనగలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.